లేదా ఫ్రెష్ వెజిటేబుల్ సాలడ్గా తీసుకోవచ్చు. సో కనీసం అంత బీట్రూట్ కానీ అంత క్యారెట్ తీసుకుంటే డయాబెటిక్స్కి ఎటువంటి నష్టం ఉండదు కనుక హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇలా దుంపలతో మనకి కొంచెం తీసుకోవాలి వద్దు అని ఉంటుంది. అలాగే రాడిష్ అనేది ఒక ఎక్సలెంట్ రూట్ వెజిటేబుల్. ఇదంతా వాటర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్. సో డయాబెటిక్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే మనకి నూల్ కాల్ అని ఉంటుంది, దాన్ని షల్జమ్ అంటారు, ఘాట్ గోబీ, ఇలాంటివి టర్నిప్స్ కానీ ఇవన్నీ వాటర్ రూట్ వెజిటేబుల్. సో వీటికన్నిటికీ మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో డయాబెటిక్స్ ఇవన్నీ సేఫ్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము కూరగాయలు ప్రతి ఒక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ప్రతిరోజు అరకిలో కూరగాయ తీసుకోవాల్సిందే. ఓకే. సో సాలడ్స్ కాకుండా వండిన కూర అరకిలో ఉండాలి, సాలడ్స్ ఒక అరకిలో ఉండాలి. ఇలా చూసుకుంటే మన డయాబెటిక్స్ చాలా కంట్రోల్లో ఉంటుంది. మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లం ఉండదు, విజన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇమ్యూనిటీ కానీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు అనమాట.